మిడిల్ ఏజ్ అంటే 50 అవుద్దండి, అంత లేదు నాకు. షారుఖ్ ఖాన్ లవ్ స్టోరీ చేస్తే ఎప్పుడన్నా క్వశ్చన్ చేస్తారా? ఆమీర్ ఖాన్ చేస్తున్నాడు ఇప్పుడు కూడా, క్వశ్చన్ చేస్తారా మీరు? చెప్పండి. నేను ఒకటే చెప్తున్నానండి, 12 కేజీలు తగ్గాను, ఆర్టిస్ట్గా చూడాలి మీరు నన్ను. శివాజీ, కమల్ హాసన్ ఎన్ని సినిమాలు? కమల్ హాసన్ ఎంగేజ్లో 4 పిల్లలకు తండ్రిగా చేశాడు, మొన్న కూడా లవ్ స్టోరీ చేశాడు, దానికేం చెప్తారు? ఎప్పుడైనా లవ్లో పడవచ్చు. చీనీ కమన్ సినిమా చేశారు, 60కినో 20కి పెట్టారు, టాబు 20, ఆయన 60. ఇవి కాదండి క్వశ్చన్స్. ఒకటే నేనేమంటానంటే, నేను ప్రొడ్యూస్ చేశాను, హీరోగా చేశాను, నేను న్యాయం చేశాను లేదా మీరు సినిమా చూసి చెప్పండి. నాకు పోనీ మిడిల్ ఏజ్ అని అంటున్నారు, దీంతో నేను మిడిల్ ఏజ్ అండి, మీరు చెప్పండి. పోనీ సరే, నేను ఏదన్నా నొక్కితే 2-3 ఏళ్ళు నొక్కుతాము, నేను మిడిల్ ఏజ్ ఏంటండి? ఇంతకన్నా టూ మచ్ ఉంటుంది. ఎవరినైనా చెప్పమానండి నేను మిడిల్ ఏజ్ అని. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఒక మంచి సినిమా చేయను ఎందుకు అనేదానికి ఇంకోటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, నేను ఇప్పటివరకు మంచిలో నాకు వచ్చిన కాడ నుంచి నాకు కామెడీ చేయమన్నారు, నన్ను ఒక పెళ్ళానికి తండ్రి, ఒక పెళ్ళానికి మొగుడుగా చేయమన్నారు. మంత్రా సినిమా, శివాజీ ఫ్యామిలీ సినిమాలు అన్నప్పుడు మంత్రా సినిమా చేశాను, మాస్గా చేస్తే ఎలా ఉంటుందో కూడా చెప్పాను, విలన్గా చేస్తే ఎలా ఉంటుందో కూడా చెప్పాను. మనసుంటే చాలు కానీ ఒట్టేసి చెప్తున్నా కానీ లాంటి సినిమాల్లో మీరందరూ కూడా నన్ను బాగా పొగిడారు. శివాజీ మంచి ఆర్టిస్టు, అన్ని రకాల క్యారెక్టర్ చేయగలను నేను. సో ఈ సినిమా ఏంటంటే, నేను లవ్ స్టోరీ చేయలేదు ఇంతవరకు. అనుకోకుండా నాకు సక్సెస్ఫుల్గా సినిమా కావాలి, నేను కాంపిటీషన్లో నిలబడాలి కాబట్టి సో రీమేక్ దొరికింది, ఓకే ఫైన్. అంటే మీరు ఇంకో క్వశ్చన్ అడగొచ్చు, ఆ శివాజీ 100% సూట్ అవుతాడా ఈ క్యారెక్టర్ కంటే? నో, 80% సూట్ అవుతాను నేను ఈ క్యారెక్టర్. నాకు తెలుసు ఆ విషయం. సినిమాలో ఇంకో గొప్పతనం ఏముందంటే, అది కనిపించిన దాని గురించి ఆలోచించే అవకాశం ఇవ్వలేదు డైరెక్టర్ అక్కడ. మేబీ 1-2 సీన్స్ బిఫోర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎప్పుడన్నా అనిపించవచ్చు, శివాజీ ఒక బ్యాగ్ కాలేజ్కి వెళ్తూ ఓటు. నా కాలేజ్ సీన్స్ కూడా ఒక 3-4 సీన్స్ ఉంటాయి, అంతకు మించి ఏముంటాయి. సో సబ్జెక్టుని నమ్మి, సబ్జెక్టు మీద నమ్మకంతో లవ్ స్టోరీ చేశాను అంతే. నేను పండించానా లేదనేది మీరు చెప్పి ఆ రోజు క్వశ్చన్ చేసుకోవచ్చు నన్ను. తాజ్మహల్ అనే టైటిల్ నేను పెట్టాను అని అంటే, మీరు నన్ను సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ క్వశ్చన్ చేయండి. మీరే అంటే, నేను చెప్పవసలే సమాధానం మీరే చెప్తారు. శివాజీ దేనికి పెట్టాడు తాజ్మహల్ అనే పేరు? అసలు ప్రేమ అంటే ఏంటండి మీరు చెప్పండి, నేను క్వశ్చన్ చేస్తున్నాను. మీకు తెలిసిన మీనింగ్ చెప్పండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది నేనేమంటానంటే, కొన్ని అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండి. ఒక్కోసారి ప్రేరేపిస్తారు, ప్రేరేపణ అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు నాకు అంత కరెక్ట్గా తెలియదు. అది ఒక మిత్రుడు చెప్పాడు, ఒక రైటర్ రాసుకొచ్చాడు నా దగ్గరికి దాన్ని. ప్రే అంటే ప్రేరేపించడం, మా అంటే మర్చిపోవటం. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అది. షాజహాన్ తాజ్మహల్ కట్టించినప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. రకరకాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే ప్రేమ గురించి. కరెక్ట్ నిర్వచనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వారికి ఉంటుందే కానీ యూనివర్సల్ చేయలేం దాన్ని అనేది నేను తెలుసుకున్నాను. జనరలైజ్ చేయలేం. ప్రేమ అంటే ఇదే, a+b² a² + b² + 2ab అనేది పర్ఫెక్ట్. ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఇదే. కానీ ప్రేమకు నిర్వచనం అంటే నోబడీ. దానికి ఫిక్సేషన్ లేదు. లైఫ్కే ఉంటుంది. పుట్టినప్పుడు ఏడుస్తాం, చచ్చేటప్పుడు బాధపడుతూ చేస్తాం. తల్లి గర్భంలోంచి బయటపడేటప్పుడు తల్లి అనుభవించే నరకం, బిడ్డ అనుభవించే ఆ ఒత్తిడి, చనిపోయేటప్పుడు కూడా అదే ఉంటుంది. సో బిగినింగ్ సాడ్ బిగినింగే, ఎండింగ్ సాడ్ ఎండింగే మనిషికి. ఇంకప్పుడు ప్రేమలో గుడ్ బ్యాడ్ అనేది ఆలోచించడం అనేది అంత నెసెసిటీ లేదేమో. దాని గురించి ఇప్పుడు ఆలోచించుకోవటం. చాలామందిని ప్రేమించాను, వాళ్ళు నన్ను ప్రేమించలేదు. అది ఆ వయసులో అటువంటిదే అయ్యి ఉండొచ్చు. పేర్లు చెప్పలేను, కానీ దొరకలేదు నాకు వాళ్ళు. ఇద్దరికీ ఇష్టమే కానీ దొరకలేదు. అప్పుడున్న సిచ్యువేషన్స్ వర్కౌట్ అవ్వలేదు ఇద్దరికి. ఆ రోజున నేను ఉన్నది ఏంటంటే, నా భావోద్వేగాలు, నా బాడీ నీడ్స్, వీటన్నిటికీ సంబంధించింది అయి ఉండొచ్చు. ఈరోజు ఉన్నది ఒక మనిషిని చూసి ఇష్టపడి ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇష్టపడి, తను ఇష్టపడింది, నేను ఇష్టపడ్డాను. సో మేము ఏ రోజు కూడా దీన్ని అంటే జనరల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ప్రేమించుకున్న వాళ్ళు సరదాగా సినిమాకి వెళ్తారు, లేదంటే సరదాగా ఏదైనా ట్రిప్ వెళ్తారు, సరదాగా ఏదైనా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారు. ఇలాంటివి ఏమి జరగలేదు నా విషయంలో, నా వైఫ్తో. ఇప్పుడు
మా ఇంట్లో చెప్పారు, మా ఇంట్లో మాట్లాడమన్నాను, వాళ్ళ ఇంట్లో మాట్లాడాను, వాళ్ళని మా ఇంట్లో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకోమని చెప్పి అలా జరిగింది నాది. అంటే అప్పుడున్న సిచ్యువేషన్ గురించి చెప్పమంటే చెప్తాను నేను. అప్పుడున్న అదే నా ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, ప్రెషర్స్ కావచ్చు, అవతల ప్రెషర్స్ కావచ్చు, అది కరెక్ట్ కాకపోవచ్చు అసలు నేను తీసుకున్న డెసిషన్. సో ఆ విధంగా అవాయిడ్ అయిపోయింది అది.